హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇంకా ఫ్రైడే రోజు చూసింటారు కదా వ్లాగ్, ఆ రోజు అయితే చాలా స్ట్రైన్ అయిపోయి ఉన్నామండి. అందుకే ఇంకా ఎర్లీ మార్నింగ్ కొంచెం లేట్గా లేచామన్నమాట. అయినా సరే లేట్గా లేస్తే చూడండి మార్నింగ్ ఎంత చలిగా ఉందో, మంచంతా మనకి పొలం మీద వాలిపోయినట్లుగా అనిపిస్తుంది కదా. సో చాలా మంచి అయితే కురుస్తుంది. అండ్ మార్నింగే ఎందుకో తెలియదు, వీక్ ఆఫ్ వస్తే చాలు యాజ్ యూజువల్ త్వరగా లేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో మార్నింగ్ 6:30కే చూడండి ఎంత చలిగా ఉందో. సో మార్నింగ్ ఇంకా వాకింగ్ చేసే వాళ్ళు అయితే వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయాలనిపిస్తుంది, కానీ ఈ చలికి బయటకు వెళ్ళలేకపోతున్నాను అనమాట. వన్ డే వెళ్ళొచ్చానో లేదో ఇంకా సర్ది అయిపోయింది, నాకైతే బాగా జలుబు ఎక్కువైపోయింది. సో అందుకే ఇంకా వాకింగ్కి అయితే అట్లా వెళ్ళట్లేదండి. జస్ట్ అట్లా క్లైమేట్ బాగుంది కదా అని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తున్నా అంతే. నైట్ అయితే పాలు కాచున్నాను కదా, సో కొంచెం మీగడ అయితే తీసి పెడుతున్నా. పాలు బాగా అంటే మంచిగానే వేస్తున్నారండి, అంటే గేదె పాలు తీసుకుంటున్నాం కదా, సో చాలా బాగా అనిపిస్తున్నాయి. అండ్ మీగడ కూడా చాలా ఎక్కువగానే వచ్చేస్తుంది. సో ఇది నేను 2 times తీసిన మీగడే అనమాట పాల మీదది. అందుకే నైట్ టైము కాస్తున్న పాలు, లేదంటే ఎర్లీ మార్నింగ్ పాలు కాచేదాన్ని. నైట్ కాస్తే కొంచెం మీగడ ఎక్కువ వస్తుంది, బాగా మందంగా వస్తుంది మీగడ. సో ఇంట్లో అంటే ఎన్ని రోజులు తీస్తే నేను అన్ని రోజులు మీగడ తీసి నెయ్యి ప్రిపేర్ చేస్తాను అనమాట. అంటే 1 week లేదంటే 15 days, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు తీసి నెయ్యి చేద్దాము, ఇంట్లో హోమ్ మేడ్ ఘీ ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి. బట్ నాకైతే ఒక్కోసారి తీస్తానండి, ఒక్కోసారి ఓపిక ఉండదు, ఒక్కోసారి మర్చిపోతాను కూడా. సో అందుకే తీసిన రోజు మటుకు తీసిన తర్వాత ఘీ అయితే ప్రిపేర్ చేస్తా. పాల మీద మీగడైతే కొంచెం తీసి దాంట్లో కొంచెం హనీ ఆర్ మీ ఇష్టం, అది హనీ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, హనీ లెమన్ అట్లా యాడ్ చేసి మనం అంటే ఈ చలికాలము మనకి చేతులు కానీ ఫేస్ కానీ అంటే క్రాక్స్ వచ్చినట్లుగా అనిపిస్తుంది కదా. సో ఇట్లా పాల మీద మీగడ అట్లా పూసుకుంటే చాలా మంచిగా సాఫ్ట్గా కూడా ఉంటుందండి. అంటే మన స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అప్పట్లో మా నాయనమ్మ వాళ్ళు వ్యాజ్లిన్స్ అవన్నీ లేవు కదండి, అమ్మమ్మ వాళ్ళకి నాయనమ్మ వాళ్ళకి ఆ కాలంలో వ్యాజ్లిన్స్ అట్లా ఏం లేవు కదా. సో ఇదే యూజ్ చేసేవారు. అందుకే వాళ్ళ ఫేస్ కానీ, వాళ్ళ ఫేస్ మీద ఒక పింపుల్ కానీ, ఒక డాట్ కానీ, పిగ్మెంటేషన్ అలాంటివి ఏమి ఉండేది కాదు. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడి వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నారో, ఈవెన్ ఇప్పటికి చూసినా కూడా వాళ్ళ స్కిన్ ఎంత క్లియర్గా ఉంటుందో. మనము ఎక్కడ లేని కెమికల్స్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. అందుకే మన ఫేస్ మీద ఎక్కడ లేని డాట్స్ అంటే చుక్కలన్నీ మన మొహం మీదనే ఉంటాయి అన్నమాట. సో అప్పుడప్పుడు ఇంట్లో ఇలా మీగడని తీసుకొని కొంచెం అట్లా ఫేస్కి అట్లా అప్లై చేసుకోండి, క్రాక్స్ ఏమైనా ఉంటే పోతాయి. అండ్ నాకు చూసారా మొన్న వచ్చిన పింపుల్ అండ్ పిగ్మెంటేషన్ కొంచెం లైట్గా అట్లా కనిపిస్తుంది. ఈ చలికాలం నాకు క్రాక్స్ వచ్చినా కూడా పెద్దగా కనిపించదు, కానీ ఏమంటారు కొంచెం క్రాక్స్ వచ్చిన చోట మంటగా అనిపిస్తుంటుంది. బట్ మనం క్రాక్స్ రాకుండా అట్లా పాల మీద మీగడ తీసుకొని వేసుకోండి. నైట్ బాదం పప్పు అయితే నానబెట్టునండి, డైలీ నానబెడుతూ ఉంటాను. పిల్లల కంటే ఎక్కువ పిల్లలు తినమని బాక్స్లో వేసి ఇచ్చినా సరే రిటర్న్ తీసుకొని వస్తారు. ఇట్లా పీల్ తీసేసి పెట్టేస్తా, వెళ్ళేటప్పుడు 2 అట్లా తినుకుంటూ అట్లా తిరుగుకుంటూ రెడీ అవుతూ ఉంటారు కదా, అప్పుడు ఇస్తూ ఉంటాను. నార్మల్గా నా డైలీ వర్క్ అయితే ఇట్లే ఉంటుందండి. ఇంకా పిల్లలకి బాదం అట్లా తీసేయడం. యాక్చువల్లీ ఈరోజు సండే కదా, ఇంట్లోనే ఉన్నారు పిల్లలు. సో నార్మల్ డేస్లో అయితే ఇంక ఇట్లా తిరుగుకుంటూ రెడీ అవుతూ బాదం పీల్ తీసి ఇచ్చేస్తే వాళ్ళు తినడము, లేదంటే ఒక్కోసారి మొత్తం నా మొహన వేసిపోతారండి వాళ్ళు. ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా అస్సలు ముట్టరు. అంటే దగ్గరికి ఇచ్చినా కూడా వాళ్ళు తినే అంత టైం ఉండదన్నమాట. అంత హడావిడి మార్నింగ్ లేయడమే కొంచెం లేట్గా లేస్తూ ఉంటారు కదా, ఒక 5 minutes లేట్ అయిపోయినా సరే పరిగెత్తులే ఇంకా. సో అట్లా ఉంటుంది. పిల్లలిద్దరూ ఇంకా మార్నింగ్ 7:30 కంటా వెళ్తూ ఉంటారు కాబట్టి సరిగ్గా ఫుడ్ ఎట్లా తీసుకోరు. అండ్ కొంచెం మార్నింగ్ టైం ఆకలి కూడా ఉండదు కదా. సో ఒక చిన్న గ్లాస్ పాలు, కొన్ని బాదం 2-3 బాదం పలుకులు ఇచ్చామనుకోండి, కొంచెం వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటారని చెప్పేసి నా ఫీలింగ్ అండి, అంతే. ఇంకా స్నానం చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. అంటే అందరం వెళ్తాము, అక్కడే
లంచ్ అట్లా చేసుకొని కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. సరే ఇంకా ఇక్కడే వచ్చి లంచ్ చేసుకోండి అంటే ఇంక ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అట్లా చేసుకొని టీ తాగేసి అంటే వచ్చిన చుట్టాలు కొంతమంది అయితే ఆ రోజే వెళ్ళిపోయారనమాట. అంటే మధ్యాహ్నం లంచ్ అట్లా చేసేసి రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయారు. సో కొంతమంది ఉంటారు కదా, అంటే వాళ్ళు వెళ్ళాలన్నా కూడా పంపించలేము. సో వాళ్ళైతే ఉన్నారు. ఈరోజు సండే రోజు నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నామన్నమాట. సాటర్డే కదా, నిన్న సాటర్డే అయితే మేము ఇంకా తినలేదు. సాటర్డే తినము మేము, యాక్చువల్గా ఫ్రైడే కూడా తినము, బట్ ఏమంటే ఖచ్చితంగా తినాల్సి వచ్చింది. సో అందుకే సాటర్డే చేసుకోకుండా సండే నాన్ వెజ్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో దానికోసం ప్రిపరేషన్ కోసం అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో వేసేసి ఫస్ట్ ఛాయ్ తాగేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మన కోసం, వంట చేసేవాళ్ళు కావాలి కదా, అందుకోసం. సో పదండి. మార్నింగ్ కొంచెం ఎర్లీగా వచ్చేమ్మా వంట చేసేద్దు కానీ అని చెప్పారనమాట. ఎర్లీగా అంటే మనకి ఎర్లీగా అంటే ఇంటి దగ్గర వీక్ ఆఫ్ ఉన్నప్పుడు మటుకు 10:30 ఎర్లీ మార్నింగ్ అనమాట. సో సరే ఇంకా 10:30కి వెళ్ళే లోపు అమ్మ వాళ్ళు వంట అంతా ప్రిపేర్ చేస్తున్నారు. సో మళ్ళీ ఇంకా పాపం ఇంటి దగ్గర చేసుకొని ఇక్కడ ఏం చేసుకుంటుంది అని చెప్పేసి అమ్మ వాళ్ళు ఇంట్లోనే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ నేనైతే టైం పాస్ చేస్తున్నా. ఇక్కడ నా వీడియో నేను ఎట్లా అంటే లైటింగ్ సరిగ్గా రావట్లేదండి, ఓపెన్ ప్లేస్ కదా, ఎండ ఎక్కువగా వస్తుంది. సో లైటింగ్ ఎక్కడ బాగా వస్తుందా చూద్దామని నేను సెట్ చేసుకుంటే మా బుడ్డది ఉంది కదా, దానికి నాకంటే ఎక్కువ పిచ్చి అనమాట. అంక కొంచెం దూరం పో ఇంకా. ఓకే కమ్. సురేందర్ ద బాటిల్, నీది కాదు నాది కాదు, సురేందర్ది బాటిల్. సో ఇక్కడ నేను వీడియో తీస్తా అని చెప్పేసి అది సతాయిస్తుంది అనమాట. ఇంకా ఏం చేయలేక దాని చేతికి ఇవ్వాల్సి వస్తుంది. ఎట్లా తీసిందో ఏమో అనుకున్నా. అంటే ఈ వీడియో పిచ్చి నా నుంచి నా కోడలికి, నా కొడుక్కి, అల్లుడికి ఇక్కడ మా నాన్న కోసం జిమ్నాస్టిక్లు అయితే రెడీ చేస్తున్నాం అనమాట. అదిగో అంటే కొంచెం మా నాన్న కొంచెం ఫన్నీగా ఉన్నంతసేపు ఫన్నీగా ఉంటారు, ఆ తర్వాత సీరియస్ అయినారనుకోండి మేమందరం ఎక్కడ పోతామో మాకు కూడా తెలియదు, అంత సీరియస్ అవుతూ ఉంటారనమాట. ఫ్యామిలీలో సీరియస్నెస్ లేకపోతే కామెడీ విలువ తెలియదు కదా. సో అది ఇంకా మా బుడ్డదైతే నా వెనకాలే వస్తుంది, రావద్దన్నా కూడా వెనకాల వస్తుంది అనమాట. సో వీడియో పిచ్చి మా పిల్లలకి చాలా ఎక్కువ అయిపోయింది నేను బ్లాగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో అది ఇంకా మా నాన్నకైతే ఏం అంటే వంట ఆయన ఉన్నప్పుడు మటుకు వంట ఫాస్ట్గా అయిపోవాలండి. ఏదైనా సరే పని ఫటాఫట్గా అయిపోవాలి. ఏదైనా మనం పని చేస్తున్నాము అంటే అది ఇంకా అంటే తెల్లవారుజామున 3:30, 4 o'clock నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా అప్పటి నుంచి లేచి ఈవెన్ ఫెస్టివల్ వచ్చినా సరే అర్లీగా లేయాలి, అర్లీగా పని చేసుకోవాలి. కానీ అర్లీగా చేసి ఏం చేస్తాను చెప్పండి, కొంచెం నిదానంగా లేస్తే ప్రశాంతంగా పనులు అయిపోతే అట్లా ఏముండదండి. మా నాన్న ఉన్నారు అంటే అర్లీగా లేయాల్సిందే, పని ఫటాఫట్గా అయిపోవాల్సిందే. అది ఎంత కొంచెం చలి ఎక్కువ ఉంది, ఎండ ఎక్కువ ఉంది అట్లాంటివి ఏం పట్టించుకోరనమాట. సో మనం అనుకున్నామంటే పని అయిపోవాలి. సో ఇక్కడ మా బుడ్డదైతే బాగా ఆడుకోవడానికి వాళ్ళ బాగా వస్తున్నాడు కదా అని చెప్పేసి పాపం దానికి ఆడుకోవడానికి ఎవరు లేరండి, అందుకే అది వెయిట్ చేస్తుందనమాట ఆడుకోవడానికి. వాళ్ళ బావ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి రిసీవ్ చేసుకొచ్చుకుంటుంది. ఎంతైనా చిన్నపిల్లలు అసలు స్వార్థం లేని ప్రేమ కదా, అంటే వాళ్ళు ఏది స్వార్థంగా ఆలోచించరు, ఎంచక్క తిన్నామా ఆడుకున్నామా అట్లా ఉంటుంది కదా. సో మా బుడ్డదాని ప్రేమ మామూలుగా లేదండి, ఎవరిని ఏమన్నా కూడా ఒప్పుకోదనమాట. ఇంకా పిల్లల ఆటలో పడితే అసలు తిండి కూడా మర్చిపోతారు. ఈ 2 days నుంచి పిల్లలు సరిగ్గా తినడం లేదు. అండ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా బాక్స్లో పెట్టిస్తారు, అక్కడ టీచర్స్ అట్లా ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కూర్చోబెట్టి తినిపిస్తారు. ఈ 2 days నుంచి సరిగ్గా తిండి లేక సరిగ్గా ఆటలో పడుతున్నారు, తిండి సరిగ్గా తినడం లేదనమాట. అందుకే ఇంకా మా వారు వచ్చిన తర్వాత, మా వారు వచ్చారనుకొని కొంచెం సైలెంట్గా అట్లా ఉంటారనమాట. తినండి అని అంటే తింటారు కదా పిల్లలు. సో అది. అండ్ ఇప్పుడైతే లంచ్ టైము 12:30కి అంతా లంచ్ చేసాం. ఇది ఫస్ట్ టైం అండి మేము ఇంటి దగ్గర ఉన్నాం అనుకోండి కొంచెం అర్లీగా లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా సరే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటారా అది స్కిప్ అయిపోతుంది. సో లంచ్ డిన్నర్ మటుకు ఇంటి దగ్గర ఉంటే కొంచెం అర్లీగా అయిపోతుంది అనమాట. అంటే 12:30కి అంతా లంచ్, 7:30కి అంతా డిన్నర్ అట్లా అయిపోవడం అలవాటైపోయింది. అండ్ అమ్మ మా కోసం రాగి ముద్ద, తలకూర అండ్ మటన్ కర్రీ
రొట్టె జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ శాతం మేము రాగి ముద్ద జొన్న రొట్టె ఎక్కువ తింటూ ఉంటాం అనమాట. మా సైడ్ అయితే మేము నాన్ వెజ్ అనే కాదు, ఏదైనా సరే కొంచెం జొన్న రొట్టె అట్లా ఎక్కువ ప్రిపేర్ చేస్తూ, అంటే అది ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. రైస్ అనేది కొంచెం తక్కువ, ఇంకా తప్పదు అన్నప్పుడు మటుకు ఇంకా పిల్లల కోసం అట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడైతే మేము లంచ్ చేస్తున్నామండి. సో మా సండే స్పెషల్ లంచ్, ఆఫ్టర్నూన్ లంచ్లో ఇదన్నమాట. సో మీరేం తిన్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో మేమైతే ఇంకా ఎంచక్క తినేసి కొంచెం చిన్న షాపింగ్ అయితే ఉంది లంచ్ చేసిన తర్వాత. ఐ మీన్ షాపింగ్ అంటే కొంచెం ఒక 2-3 శారీస్ అయితే తీసుకోవాల్సి ఉండే. సో దానికోసం వచ్చనమాట. నేను అసలు లంచ్ చేసి వాటర్ తాగడం మర్చిపోయానండి. అసలు ఇంకా నాకైతే ఎంత దూపేస్తుందో. సో ఇక్కడ షాపింగ్కి వచ్చిన తర్వాత ఇంకా వాటర్ తాగేసి, అంటే మనం రామ్రాజ్లో ఇంతకుముందు శారీస్ తీసుకున్నాం కదా, సో అవి చూస్తున్నా ఏమన్నా కొత్త వెరైటీస్ ఏమన్నా వచ్చాయని చెప్పేసి. సో అవి నాకు సేమ్ కలర్ ఉన్నాయి కదా, ఏం పెద్దగా అనిపించట్లేదు. అదేదో నాకు ఒక యూనిఫామ్ ఉంటుంది చూడండి, ఎట్లా కేరళ కుట్టీస్ వేసుకుంటా చూడండి, ఆ టైప్లో అనిపిస్తుంది. సో అట్లాంటివి 1-2 ఉంటే చాలండి, మరీ ఎక్కువగా అవే ఉంటే మరీ నాకేం నచ్చలేదు. సో ఇక్కడ అయితే ఇంకా నాకు సేమ్ అవే ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే నేనేం తీసుకోలేదు. నెక్స్ట్ మళ్ళీ నేను సిఎంఆర్కి అయితే వెళ్ళాను. సో అక్కడ కొన్ని వెరైటీస్ ఉన్నాయి అండ్ కాటన్ శారీస్ కూడా ఉన్నాయి కదా, వెళ్ళి అక్కడ చూద్దాము అని అనుకుంటున్నా. సో అక్కడ కూడా అంటే ఇక్కడ సేమ్ అవే కలర్స్ ఉన్నాయి. కలర్స్ అన్న కొంచెం చేంజ్ ఉంటే బాగుండు, బట్ క్రీమ్ కలర్ ఆర్ వైట్ కలర్ దీంట్లోనే కలంకారీ అట్లా వచ్చి ఉన్నాయి, కానీ నాకేం నచ్చలేదండి. 1-2 బాగా నచ్చాయి. ఇంకా అది ఆల్రెడీ నేను తీసుకున్నాను, నేను అమ్మ అత్తయ్య తీసుకున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ నాకేం పెద్దగా నచ్చలేదు. సో అందుకే ఇక్కడ చూశాను, అంటే కొత్త వెరైటీస్ ఏమన్నా వచ్చాయని చెప్పేసి, బట్ నాకేం పెద్దగా నచ్చలేదు. అండ్ ఆల్సో నేను లాస్ట్ టైం చూసున్నాను ఫేస్కి క్రీమ్ అట్లా నాకు నచ్చిందనమాట. సో అందుకు అక్కడ వెళ్తే 2 పనులు అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇంకా శారీ అయితే తీసుకొని అండ్ ఫేస్ క్రీమ్, అంటే స్క్రబ్బరు, ఫేస్ ప్యాక్కి సంబంధించి తీసుకున్నా. సో అది చిన్న షాపింగ్ అయితే చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాను. సో అదనమాట. అండ్ నేను తీసుకున్న క్రీమ్ వచ్చేసి ఇది వచ్చేసి స్క్రబ్. ఫేస్కి ప్యాక్ పెట్టుకునే ముందు స్క్రబ్బర్ మ్యాండేటరీ అండి, ఖచ్చితంగా మనం స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాతనే ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలి. సో ఇది నేను ఫస్ట్ టైమే యూజ్ చేస్తున్నా. సో డైరెక్ట్గా అంటే ఫస్ట్ టైం యూజ్ చేసేవాళ్ళు ఫస్ట్ మనకి హ్యాండ్స్కి కానీ అంటే ప్యాచ్ టెస్టింగ్ చేసుకోవాలి మనం ఫస్ట్. ఆ తర్వాత మనకి స్కిన్ ఇరిటేషన్ అట్లా ఏమన్నా వచ్చిందనుకోండి, సో మళ్ళీ అది స్టాప్ చేయడం బెస్ట్. బికాజ్ మళ్ళీ అది ఎక్కువ ఇరిటేషన్ అయ్యి స్కిన్ ప్రాబ్లం వస్తుంది. సో నేనైతే ఎప్పుడు వాడలేదు, ఇది ఫస్ట్ టైమే నేను తీసుకోవడం. అందుకే కొంచెం ట్రై చేద్దామని చెప్పేసి హ్యాండ్కి అట్లా చూశాను, ఏమైనా అంటే స్కిన్ ఇరిటేషన్ అట్లా ఏమన్నా అనిపిస్తుందేమో అని చెప్పేసి. బట్ నా స్కిన్కి అయితే ఓకేగా అనిపించింది, అందుకే ఫేస్కి ట్రై చేస్తున్నాను అనమాట. సో నేను ఇది మీకు సజెస్ట్ చేయట్లేదు. సో ఫస్ట్ అయితే నేను ట్రై చేస్తా. ఒక 2 వీక్స్ తర్వాత నా ఫేస్లో కొంచెం ఏమన్నా కనిపించింది గ్లోయింగ్ అండ్ డిఫరెన్స్ ఏమన్నా కనిపించింది ప్యాక్ వేసుకోవడం వల్ల అని అంటే మటుకు నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం చూస్తున్నాను అనమాట ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి. అంటే స్టార్టింగ్ ఉన్న వాళ్ళ మటుకు మనకి దీంట్లో ఎక్కువ హార్డ్గా తీసుకోకుండా లైట్గా తీసుకోవాలి. బికాజ్ నేను కుకుంబర్ అయితే తీసుకున్నా. సో కుకుంబర్ అయితే కొంచెం స్టార్టింగ్ బేసిక్ వాళ్ళకైతే యూస్ అవుతుందని చెప్పేసి సో ప్రస్తుతానికి నేను ఇది అయితే యూస్ చేస్తున్నా. మనకి ఇంకా కావాలంటే దీంట్లో డైమండ్ ఉంది, హల్దీ ఉంది, సాఫ్రాన్ ఉంది అండ్ ఫ్రూట్ ఫేషియల్ అంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అట్లా ఉందన్నమాట. వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. కాకపోతే మనం స్టార్టింగ్ కదా, మనకి ఇది బేసిక్ కాబట్టి మనకేం తెలియదు పెద్దగా. సో అందుకే నేను కుకుంబర్ అయితే తీసుకున్నా. ఫస్ట్ మనం అయితే కొంచెం ఇట్లా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. బట్ దీంతో పాటు మనకి ఐస్ క్యూబ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే కొంచెం స్క్రబ్ చేసినప్పుడు స్కిన్ ఏమవుతుందంటే ఇరిటేట్ అవుతుంది. కొంచెం అట్లా మనకి ఐస్ క్యూబ్స్తో కొంచెం ఫేస్ వాష్ కానీ ఫేస్కి అట్లా చేసుకుంటే మంచిదన్నమాట. సో కొంచెం అంటే మనకి ఇరిటేషన్ రాకుండా ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. సో ప్రస్తుతానికైతే దీనికి స్క్రబ్బింగ్ చేయడం వల్ల మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా రిమూవ్ అంటే బయటకు వచ్చేస్తే రిమూవ్ అయిపోతాయి. సో అందుకే స్క్రబ్ చేసి తర్వాత ఫేస్కి ప్యాక్ పెట్టి, అంటే స్క్రబ్ చేసినప్పుడు ఓపెన్ పోర్స్లోకి మళ్ళీ డస్ట్ అట్లా వెళ్ళిపోయింది అనుకోండి, పింపుల్స్, పిగ్మెంటేషన్ ఇలాంటివన్నీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా నేను స్క్రబ్ చేసిన తర్వాత ఐస్ క్యూబ్స్తో ఫేస్ వాష్ చేసుకొని
నెక్స్ట్ అయితే నేను ఫేస్ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నా. సో ప్రస్తుతానికైతే మనకి నా దగ్గర అయితే టిష్యూస్ అయితే లేవండి, అయిపోయాయి. సో పాతది టవల్ అంటే కాటన్ క్లాత్ ఉంటుంది కదా, సో దాంతో ఏదైనా సరే యూస్ చేసుకోండి. ఫేస్ని అట్లా నీట్గా ఐస్ క్యూబ్స్తో మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇట్లా కాటన్ క్లాత్తో నీట్గా తుడిచేసుకున్న తర్వాత మనం ప్యాక్ అయితే యూస్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ తీసుకోవాలండి, అంటే కాంబినేషన్ మనకి స్క్రబ్బర్ ఏదైతే ఉంటుందో అండ్ ఫేస్ ప్యాక్ కూడా సేమ్ కాంబినేషన్. అండ్ వెనక మా వారైతే రన్నింగ్ కామెంటరీ అనమాట, ఏమేం పూస్తుంటావో ఆ ఫేస్కి అవసరమా అని. కానీ మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా, ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు. అందుకే మా వారిని వెనక కూర్చోబెట్టేశాను. సో నేనైతే ఫేస్కి ఇట్లా ప్యాక్ వేసేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత అప్పుడే మనకు తెలిసిపోతుందండి, స్క్రబ్బింగ్ చేసేటప్పుడే స్కిన్ ఇరిటేషన్ అవుతుందా, ఏమైనా ఇచ్చింగ్స్ లాగా అట్లా వస్తుందా అని చెప్పేసి మనకు అప్పుడే తెలిసిపోతుంది. సో అవన్నీ ఏం లేకపోతే మనం యూజ్ చేయొచ్చు. సో ఇది పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కూల్ వాటర్, సోప్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయకూడదు. బికాజ్ దానికి ఉన్న అంటే సోప్ యూజ్ చేయకుండా ఉంటే బెస్ట్ అండి. అంటే మనం నైట్ పడుకుంటాం చూడండి, అప్పుడు మనం ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్స్ అట్లా యూజ్ చేసేటప్పుడు ఒకసారి అలాగా లైట్గా అట్లా వాష్ చేసుకోవచ్చు. సో నేనైతే అంటే సోప్ అట్లా ఏం పెట్టలేదు. సో ప్రస్తుతానికి ఇంకా కూల్ వాటర్తో మొత్తం ఫేస్ వాష్ చేసుకొని ఇట్లా క్లీన్ చేసేసుకున్నా అంతే. ఒక చిన్న స్టిక్కర్ పెట్టేసుకుంటే అయిపోతుంది. కానీ ఇది ఒక 2 వీక్స్ వాడిన తర్వాత నేను మీతో రివ్యూ అనేది షేర్ చేసుకుంటా. అంతవరకు మీరు కూడా తొందరపడి తెచ్చుకోవద్దండి, ఓకేనా? సో ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లలు చూడండి, పిల్లలు గోల కాస్త వాళ్ళు చిన్నగా పేకాట ఆడి చెడిపోతామంటే సరేలే టైం పాస్కి కదా అని చెప్పేసి వదిలేసాను అనమాట. సో ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, అవి చిన్నగా ఆడుకుంటున్నారు పిల్లలు. సో ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం అక్కడికే వెళ్ళాలి, అమ్మ వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే మార్నింగే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వండేశారు కాబట్టి నైట్ కూడా ఇంకా సరిపోతుంది. ఇంకా వంట ఏం చేస్తారులే, ఇక్కడే వచ్చి తినేసేయండి అని చెప్తే ఇంకా అక్కడ వెళ్ళి తినేసి వచ్చిన తర్వాత ఒక చిన్న మూవీ అయితే పెట్టుకొని చూస్తున్నాం అనమాట. అదండి మా టైంపాస్ అయితే మేము అలా చేసేసుకున్నాం అనమాట. ఒక మంచి మూవీ అండి, అది నేమ్ మర్చిపోయాను, బట్ అది మూవీ అయితే చాలా బాగుంది. కూల్గా అంటే కామెడీగా చాలా బాగుందన్నమాట, పిల్లలతో కూర్చొని చూడొచ్చు. సో అలాంటి మూవీస్ ఉంటే ఎంతసేపు అయినా చూడొచ్చండి. కామెడీ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టము. సో అవి ఎక్కువ శాతం చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ సస్పెన్స్ మూవీస్ అంటే కూడా నాకు చాలా ఇష్టం అనమాట. సో ఎప్పుడో ఒకసారి కూర్చొని అలా ఫ్యామిలీతో చూస్తూ ఉంటాం. ఇదే అనమాట ఆ మూవీ పేరు అయితే నాకు సరిగ్గా తెలియదండి. ఫుల్ కామెడీ అయితే ఉంది, నాకు నచ్చింది. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందా? నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్